హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిని అసెంబ్లీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి? మెషిన్స్కి మనకి మధ్యన ఒక కమ్యూనికేషన్ని జనరేట్ చేయడం కోసం అసెంబ్లీ లాంగ్వేజెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఈ అసెంబ్లీ లాంగ్వేజెస్ అనేవి కంపైలేషన్ ఫాస్టర్గా ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజెస్ కంటే వేగంగా కంపైలేషన్ అనేది ఉంటుంది. అసలు కంపైలేషన్ అంటే ఏంటి అంటే టు ట్రాన్స్లేట్ ద డేటా యూజర్ లెవెల్ టు మెషిన్ లెవెల్, మెషిన్ లెవెల్ టు యూజర్ లెవెల్. మెషిన్స్కి మన యొక్క లాంగ్వేజెస్ని అండర్స్టాండ్ చేసుకోలేవు. దానికి ఏది చెప్పాలి అన్నా ఇలా జీరోస్ అండ్ వన్స్లోనే చెప్పాలి. మనం యూజ్ చేసే ఇంగ్లీష్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం అది ఇచ్చిన జీరోస్ అండ్ వన్స్ని మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం కోసం మనము కంపైలేషన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో కంపైలేషన్ అనేది చాలా వేగంగా ఉంటుంది అండ్ ఆల్సో ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకోవచ్చు. అందువల్ల సి లాంగ్వేజ్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. అసెంబ్లీ లాంగ్వేజెస్లో ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. జనరల్గా మనము ఏ ఇంగ్లీష్నైతే యూస్ చేస్తామో అదే ఇంగ్లీష్లో సి లాంగ్వేజ్ని డిజైన్ చేయడం జరిగింది. సో అందువల్ల ఈజీగా మనము దాన్ని అండర్స్టాండ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే సైంటిఫిక్ పర్పస్, ఇంజనీరింగ్ పర్పస్, బిజినెస్ పర్పస్ అండ్ జనరల్ పర్పస్. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడంలో, లేదంటే సైంటిఫిక్ ఫార్ములాస్ని ఎవాల్యూట్ చేయడంలో, ఇంజనీరింగ్కి సంబంధించిన ఫార్ములాస్ని ఎవాల్యూట్ చేయడంలో, లేదంటే బిజినెస్ లాజిక్కి సంబంధించిన అప్లికేషన్స్ని డిజైన్ చేయడం కోసం సి లాంగ్వేజ్ని యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సి లాంగ్వేజ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం కోసం యూస్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక యూజర్ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, రెజ్యూమ్స్ తయారు చేసుకోవాలి, ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్ని యూస్ చేస్తారు. మూవీస్ చూడాలి, విఎల్సి ప్లేయర్, మ్యాక్స్ ప్లేయర్ లాంటి ప్లేయర్స్ని యూస్ చేస్తారు. ఒక యూజర్ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్నే మనము సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. అది కంప్యూటర్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్నే మనము సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఇలాంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ని, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని మనము డిజైన్ చేయడం కోసం సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. ఇంకా స్టోరేజ్ క్లాసెస్ అనే వాటిల్ని సి లాంగ్వేజ్ సపోర్టు చేస్తుంది. అవి ఏంటి అంటే స్టాటిక్, ఎక్స్టర్నల్, రిజిస్టర్,
ఆటోమేటిక్ అనే కీవర్డ్స్ని మనము స్టోరేజ్ క్లాసెస్ అంటాం. స్టాటిక్ అనే కీవర్డు రెగ్యులర్గా యూజ్ చేయడం జరుగుతుంది. అసలు స్టాటిక్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వాల్యూని కాన్స్టెంట్గా ఉంచడం కోసం మనము స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్లీ అనేసి కాల్ చేస్తాం. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? సో ఎక్స్టర్నల్ మెమరీ అలొకేట్ చేయడం కోసం, రిజిస్టర్ పర్మనెంట్గా స్టోర్ చేయడం కోసం, ఆటోమేటిక్గా క్యాచ్ చేయడం కోసం మనము స్టోరేజ్ క్లాసెస్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ సపోర్ట్స్ ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారు. ఆ ప్రాజెక్టు నేను కంప్లీట్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 10 లక్షల లైన్స్ కోడింగ్ అనేది రాయాలి. అన్ని లైన్స్ కోడింగ్ రాయాలి అంటే నాకు ఒక 1 year టైం అనేది పడుతుంది. నేనేం చేశానంటే ఆ ప్రాజెక్ట్ని 10 పార్ట్స్ కింద డివైడ్ చేసి మీ అందరికీ షేర్ చేశాను. మీరందరూ నాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు ఎన్ని మంత్స్లో కంప్లీట్ అవుతుంది? 3 to 4 monthsలో కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేశాను, ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేశాను. దాన్నే ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఫంక్షన్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు ఎ లార్జ్ ప్రోగ్రామ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ సబ్ ప్రోగ్రామ్స్ వైజ్. ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేయడాన్నే మనము ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తాము. ఈ ఫంక్షన్స్ వల్ల మనకి లాభం ఏమిటి అంటే కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది, టైం అనేది రెడ్యూస్ చేయబడుతుంది. నేను ఒక్కడనే చేయాలి, 1 year టైం పడుతుంది. మీరందరూ నాకు హెల్ప్ చేశారు, 3 to 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ని జనరేట్ చేయడం కోసం మనము ఫంక్షన్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఫంక్షన్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు ఎ లార్జ్ ప్రోగ్రామ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ సబ్ ప్రోగ్రామ్స్ వైజ్. ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేయడాన్నే ఫంక్షన్స్ అంటారు. దీనివల్ల మనకి టైం అనేది రెడ్యూస్ చేయబడుతుంది, కాంప్లెక్సిటీ అనేది తగ్గించబడుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఆర్ యూస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. జనరల్గా మనము బేసిక్ ఏ ఇంగ్లీష్ అయితే మాట్లాడతామో అదే ఇంగ్లీష్లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అందువల్ల దానిని మనము ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్స్ అనేసి చెప్పుకున్నాం. ఈ ఫంక్షన్స్లో 3 types ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ రికర్సివ్ ఫంక్షన్స్ అనేసి ఉంటాయి. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న వాటిని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న వాటిని మనము ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి? వాట్ డు యు వాంట్, వి బిల్ట్ ఇట్. మనకేం కావాలో మనోన్గా మనము జనరేట్ చేయడాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. రికర్సివ్ అంటే ఏంటి? ఏదైనా ఒక స్టేట్మెంట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆటోమేటిక్గా రీకాల్ చేసుకోవడాన్నే రికర్సివ్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఇన్ఫినిటీ టైమ్స్ ప్రింట్ చెయ్యాలి అంటే మనము రికర్సివ్ స్టేట్మెంట్స్ అనే దాన్ని వాడతాము.
ఇక్కడ ఫంక్షన్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ 3 టైప్స్: ప్రీడిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్, రికర్సివ్. నిజానికి రికర్సివ్ని మనం కౌంట్ అనేది చెయ్యము. జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రీ డిఫైన్డ్, సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఇన్బిల్ట్గా ఉన్న వాటిల్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి? వాట్ డూ యూ వాంట్, వీ బిల్ట్ ఇట్. మనకేం కావాలో మనోన్గా మనము జనరేట్ చేయడాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఏంటి? సి లాంగ్వేజ్కి రిక్వైర్డ్ ఫార్మాట్ అనేది ఒకటి ఉంటుంది, బట్ లాజిక్ అనేది మనకి నచ్చినట్టు మనము రాసుకోవచ్చు. సేమ్ ఫార్మాట్ని ఫాలో అవ్వాలి, బట్ డిఫరెంట్ లాజిక్స్ని బిల్డ్ అనేది చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటాం. ఇంకో వ్యక్తి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటాడు. ఇంకో వ్యక్తి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటారు. అనదర్ పర్సన్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ మనము ఫార్ములాని ఎలా రాసినా అవుట్పుట్ అనేది ఒకటే జనరేట్ అవుతుంది. దాన్నే ఫ్లెక్సిబుల్ అంటారు. ఒక యూజర్కి కావాల్సిన అవుట్పుట్ కోసము మనకి నచ్చిన లాజిక్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయవచ్చు. అందువల్ల సి లాంగ్వేజ్ని ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే రిక్వైర్డ్ ఫార్మాట్ని యూస్ చేయాలి, బట్ డిఫరెంట్ లాజిక్స్ని మనకి నచ్చినట్టు రాసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ రాయమన్నాం. మనం ఎగ్జామ్ అనేది రైట్ హ్యాండ్తో రాయొచ్చు లేదా లెఫ్ట్ హ్యాండ్తో అనేది రాయొచ్చు. దేనితో రాసామనేది ఇంపార్టెంట్ కాదు, మనము ఆన్సర్ని కరెక్ట్గా రాసామా లేదా అనేదే ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఒక రిక్వైర్డ్ ఫార్మాట్ అంటూ ఉంటుంది. ఆ రిక్వైర్డ్ ఫార్మాట్ని ఫాలో అయ్యి మనకి నచ్చిన లాజిక్స్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవచ్చు. దాన్నే ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ని సి లాంగ్వేజ్ మనకి సపోర్టు చేస్తుంది. డిఎస్ అనేసి కాల్ చేస్తారు. డేటా స్ట్రక్చర్స్లో మనకి స్టాక్ అని, క్యూ అని, లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్, ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. సెర్చింగ్ టెక్నిక్స్ అని ఇలా ఉంటాయి. వాటిల్ని డేటా స్ట్రక్చర్స్ అనేసి కాల్ చేస్తారు. బ్రీఫ్లీ మనము నెక్స్ట్ వచ్చే సెషన్స్లో వాటి కోసం డిస్కస్ అనేది చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ సపోర్ట్స్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. డైనమిక్ మెమరీ అంటే ఏంటి? జనరల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ మెమరీ, రెండోది డైనమిక్ మెమరీ అనేసి కాల్ చేస్తారు. స్టాటిక్ అంటే ఏంటి? ఒకసారి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ చెయ్యడానికి పాసిబిలిటీ లేకపోతే దాన్ని స్టాటిక్ అనేసి కాల్ చేస్తారు. వన్స్ డిజైన్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ని మనము చెయ్యలేము. డైనమిక్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో మనము మెమరీని అలొకేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఆగస్టు 20 తారీఖున మా బాబుకి బర్త్డే చెయ్యాలని మేము డిసైడ్ అయ్యి ఒక 50 మెంబర్స్ని మేము గెస్టుల్ని పిలుచుకున్నాం. ఒక 70 మెంబర్స్కి ఫుడ్ అనేది ప్రిపేర్ చేయించాం. అనుకోకుండా ఆ ఫంక్షన్కి 150 మెంబర్స్ అటెండ్ అయ్యారు.
ఫుడ్ అనేది సరిపోతుందా? లేదు. అప్పుడు ఏం చేస్తాను నేను, వాళ్ళు 70 మెంబర్స్ తినేలోపు మిగతా ఫుడ్ని ఆన్లైన్లో ఆర్డర్ అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడు ఫంక్షన్ రన్ అవుతున్నప్పుడు నేను ఆ ఫుడ్ని ఆర్డర్ పెట్టడం జరిగింది. దీన్నే డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో మెమరీని అలొకేట్ చేయడం కోసం మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేసి యూజ్ చేస్తాము. ఇక్కడ డేటా టైప్స్ అనే ఒక టాపిక్ అనేది ఉంటుంది. మనము కంప్యూటర్లో దట్ మీన్స్ సి లాంగ్వేజ్లో ఎంటర్ చేసిన డేటాను రికగ్నైజేషన్ చేయడం కోసం మనము డేటా టైప్స్ అనే వాటిని యూజ్ వాడతాము. డేటా టైప్ అంటే అది నంబర్స్కి సంబంధించిందా, లెటర్స్కి సంబంధించిందా, లేకపోతే డెసిమల్కి సంబంధించిందా అని ఐడెంటిఫై చెయ్యడం కోసం మనము డేటా టైప్స్ అనేసి యూజ్ చేస్తాం. అందులో ప్రైమరీ డేటా టైప్ అని ఒకటి ఉంటుంది. దాన్నే బేసిక్ డేటా టైప్ అంటారు. సెకండ్ వన్ డిరైవ్డ్ డేటా టైప్, థర్డ్ వన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేసి ఉంటాయి. ప్రైమరీ అంటే బేసిక్గా ఉండే వాటిల్ని ప్రైమరీ అంటాడు. డిరైవ్డ్ అంటే యారేస్ అని, పాయింటర్స్ అని, ఫంక్షన్స్ అని కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు వాటిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూజర్ డిఫైన్డ్ అంటే మనోనిగా మనం డిజైన్ చేసే వాటిల్ని యూజర్ డిఫైన్డ్ అంటారు. సో తర్వాత ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిల్ని సి లాంగ్వేజ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? కన్సోల్ అప్లికేషన్ ద్వారా మెయిన్ అనే మెథడ్లోకి కొన్ని వాల్యూస్ని పాస్ చేయడాన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనము రన్ టైంలోంచి మెయిన్ అనే మెథడ్లోకి మనము డేటాని దట్ మీన్స్ వాల్యూస్ని పాస్ చేయడాన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, అరే బాబు నాకు ఆకలేస్తుంది, ఒక ప్లేటు ఇడ్లీ తెచ్చిపెట్టు అన్న. తను నా దగ్గర నుంచి మనీ తీసుకుని తాను ఒక ప్లేటు ఇడ్లీ తేవడం జరుగుతుంది. నేను తన్ని కాల్ చేశాను, తను నా దగ్గర నుంచి డేటాని రిసీవ్ చేసుకున్నాడు. దాన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి సి బేస్డ్ ఆన్ కంపైలర్స్ అనేసి కాల్ చేస్తారు. సి బేస్డ్ ఆన్ కంపైలర్స్. కంపైలర్స్ ఆర్ మెయిన్లీ used to translate the data user level to machine level, machine level to user level అనేసి కాల్ చేస్తారు. మెషిన్స్కి మన యొక్క లాంగ్వేజెస్ అనేవి రావు. దానికి వచ్చిన లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. అంటే మెషిన్స్కి మనము ఏది చెప్పాలి అన్నా జీరోస్ అండ్ వన్స్లోనే చెప్పాలి. సో మనం వాడే ఇంగ్లీష్ని జీరోస్ అండ్ వన్స్లోకి, అది ఇచ్చిన జీరోస్ అండ్ వన్స్ని మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం కోసం మనము కంపైలర్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. సి బేస్డ్ ఆన్ కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ సి బేస్డ్ ఆన్ అల్గారిథం అనేసి కాల్ చేస్తారు. అల్గారిథం మీన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ డిక్లరేషన్, తర్వాత రీడ్, తర్వాత కాలిక్యులేషన్, తర్వాత ప్రింటింగ్,
ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటే దాన్ని అల్గారిథం అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ సిని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ బేసిక్ లెవెల్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. మిడిల్ లెవెల్ ఆర్ బేసిక్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది, జావా రావాలి అంటే సి అనేది రావాలి. సి రాకుండా జావా అనేది నేర్చుకోలేం. కానీ మనము సిని డిజైన్ చేసుకోవాలి అంటే ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరమో లేదు. జస్ట్ ఆన్ ఆఫ్ చెయ్యడం వస్తే మనము సి లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. అందువల్ల సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ బేసిక్ లెవెల్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఈ యొక్క అడ్వాంటేజెస్ వల్ల మనము సి లాంగ్వేజ్ని యూస్ చేయడం జరుగుతుంది. సో సి లాంగ్వేజ్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మనము కంపైలేషన్ అనే ఒక టాపిక్ కోసం డిస్కస్ చేసుకున్నాం. అసలు కంపైలర్స్ అంటే ఏంటి? మెషిన్స్కి మన యొక్క లాంగ్వేజ్ అనేది రాదు. దానికి ఏది చెప్పాలి అన్నా ఇలా జీరోస్ అండ్ వన్స్లోనే చెప్పాలి. మనం వాడే ఇంగ్లీష్ని జీరోస్ అండ్ వన్స్లోకి, అది ఇచ్చిన జీరోస్ అండ్ వన్స్ని మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం కోసం సి లాంగ్వేజ్లో యాస్కీ అనే ఒక కోడింగ్ని యూస్ చేయడం జరుగుతుంది. యాస్కీ మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనేసి కాల్ చేస్తారు. యాస్కీ మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనేసి కాల్ చేస్తారు. సో ఈ యాస్కీ కోడింగ్లో 256 క్యారెక్టర్స్ ఉంటాయి. యాస్కీలో టోటల్గా 256 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ యాస్కీ వాల్యూస్ అనేవి 0 నుంచి 255 వరకు ఉంటుంటాయి. సో 0 అంటే స్పేస్, 1 అంటే స్మైలీ ఫేస్, 2, 3, 4 ఇలా వెళుతూ ఉంటే క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ 65. క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ 65. క్యాపిటల్ బి అంటే 66. క్యాపిటల్ సి అంటే 67. ఇలా జెడ్ వరకు క్యాపిటల్ జెడ్ ఈక్వల్స్ టు 90. అంటే క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ 65, క్యాపిటల్ బి 66, క్యాపిటల్ సి 67 అప్ టు క్యాపిటల్ జెడ్ యొక్క యాస్కీ వాల్యూ 90. అదేవిధంగా స్మాల్ ఏ 97, స్మాల్ బి 98. ఈ విధంగా స్మాల్ జెడ్ ఈక్వల్స్ టు 122. స్పేస్ అంటే 32. ఈ విధంగా మనకి 256 యాస్కీ వాల్యూస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కీబోర్డ్లో క్యాపిటల్ ఏ అనేదాన్ని ప్రెస్ చేశాను. క్యాపిటల్ ఏ అనేదానికి 65 అనే యాస్కీ వాల్యూ అనేది ఉంటుంది. అది 65ని తీసుకుని 2 చేత డివైడ్ చేస్తుంది. 2 చేత ఎందుకు అంటే బైనరీ అంటే 2 ఎన్నిసార్లు పోతుంది? 32 టైమ్స్. రిమైండర్ ఎంత? 1. ఇక్కడ మళ్ళా 2, 16 2s are 0, మళ్ళా 2, 8 2s are 0, మళ్ళా 2, 4 2s are 0, మళ్ళా 2, సో 2 2s are 0, మళ్ళా 2 చేత. సో ఇక్కడ 1, ఇక్కడ 0, ఇంకా 1లో పోదు. బ్యాక్ టు ఫ్రంట్ 1 0
0 0 0 0 1. సో జనరల్గా మనకి 8 బిట్ ఉంటుంది, లేకపోతే 16 బిట్, లేకపోతే 32, లేకపోతే 64. ఇక్కడ 7 బిట్స్ ఉన్నాయి టోటల్. అందుకని లెఫ్ట్ సైడు ఒక జీరోని ప్లేస్ చేస్తాం. దానికి పెద్ద వాల్యూ చేంజ్ అనేది ఏమీ ఉండదు. ఈ విధంగా మనము గనక క్యాపిటల్ ఏ కనుక ప్రెస్ చేసినట్లయితే ఆ క్యాపిటల్ ఏకు ఉన్న యాస్కీ వాల్యూని తీసుకుని ఇలా బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ విధంగా మనం ఇచ్చిన ఇంగ్లీష్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అనేది చేసుకుంటుంది. తర్వాత అది ఇచ్చిన జీరోస్ అండ్ వన్స్ని మన ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేస్తుందో చూడండి. దీన్ని 2 to the power of 0 అంటాం, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7. ఇలా రాసుకున్న తర్వాత పైన 1 ఉంటే కింద దాన్ని కౌంట్ చేయాలి, పైన 0 ఉంటే కింద దాన్ని వదిలేయాలి. ఇక్కడ 1 ఉంది అంటే 2 to the power of 0 ప్లస్ వదిలేయాలి 0 ఉంటే వదిలేయమన్నా. ఇక్కడ 1 ఉంది అంటే 2 to the power of 6. ఇక్కడికి వస్తుంది సంథింగ్ పవర్ ఆఫ్ 0 1 ప్లస్ 2 to the power of 6, 2 into 2 into 2 into 2 into 2 into 2 64 ప్లస్ 1 65. 65లో ఏముందండి మనకి క్యాపిటల్ ఏ. ఈ విధంగా అది ఇచ్చిన జీరోస్ అండ్ వన్స్ని మన లాంగ్వేజ్లోకి, మనం ఇచ్చిన ఇంగ్లీష్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని యాస్కీ కోడింగ్ అంటారు. ఇంటర్వ్యూస్లో అడుగుతాడు, హౌ మెనీ యాస్కీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ సి లాంగ్వేజ్ అంటారు. టోటల్లీ 256 యాస్కీ క్యారెక్టర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అందులో యాస్కీ క్యారెక్టర్స్ 0 నుంచి 255 వరకు ఉంటుంది. 0 ఆల్సో కౌంటేబుల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ క్యాపిటల్ ఏకి 65 అనే యాస్కీ వాల్యూ డిఫైన్ చేయడం జరుగుతుంది. వీటిని అడ్వాంటేజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. సి లాంగ్వేజ్ని సింపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. సింపుల్ ఓరియంటెడ్ అంటే ఏంటి అంటే అదర్ లాంగ్వేజెస్లో ఉన్న కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ని సిలో అవాయిడ్ చేశారు. అంటే బేసిక్, కోబాల్, పాస్కల్, ఫోర్ట్రాన్, బీసీపీఎల్, సిపిఎల్, బి ఈ లాంగ్వేజెస్లో ఉన్న కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ని అవాయిడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే సి లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఇలాంటి అడ్వాంటేజెస్ని ఉండడం వల్ల సిని సింపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.